ప్లేస్లో అయితే ఇదేనా వంటగది, వంటగది అంటే ఇది కమరా లాక్తారా. హలో ఫ్రెండ్స్, నా వెనకతల లొకేషన్ చూస్తారా? పచ్చని పంట పొలాలు గట్టు మీద ఒకే ఒక ఇల్లు కట్టి జీవన విధానం కొనసాగిస్తున్నారు. ఆ అమ్మ వాళ్ళని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబడతాను. ఇలాంటి పచ్చని ప్రకృతిలో ఎలా జీవిస్తున్నారో, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు కట్టుబట్ట, తినే ఫుడ్ ఎలాంటిదో అనేది చక్కగా వీడియో రూపంలో అయితే చూపించడం జరుగుతుంది. వీడియో చివరి దాకా చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా నడుచుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి దారెంబడి నా ప్రయాణం కొనసాగుతుంది. గాయస్, ఆ పాక దగ్గర వెళ్ళాలంటే ఈ కంచును అయితే మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఒక అందమైన ప్రపంచాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. నా ముందర చూపిస్తాను. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఈ విధంగా మనం ప్రయాణించాలి. లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. పంట పొలాల మధ్య నుంచి నడకబాట ప్రయాణం. చూడండి లొకేషన్ ఎంత మంచి కనిపిస్తుందో. వావ్, వావ్, చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ పంట పొలాలు. ఇది మొత్తం కొండలే, కొండల మధ్య కొండ పొలాలు చూసారు కదా. అలాగే కింద కూడా మొత్తం పొలాలనండి.
ఫ్రెండ్స్ చూడండి, మనం వెళ్తున్న దారిలో అయితే గట్టుల నుంచి అక్క అయితే నడుచుకుని వచ్చింది. అక్క ఎక్కడికి వెళ్తున్నారు? పొలంకి వెళ్తున్నారా? సో చూడండి, అక్క అయితే వాళ్ళ బాబుని ఎత్తుకుని పొద్దునే ఆ కొండ పొలాలు చూడడానికి అయితే వచ్చిందంట అక్క. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా ఇలాగ మన ప్రయాణం కొనసాగించుకోవాలి. అదిగోండి అక్కడైతే ఒక ఇల్లు ఉంది, ఆ కొండ అంచులో అక్కడికి వెళ్ళాలి మనము. కోత అయితే సిద్ధమైపోతుంది చూడండి. ఈ నేచర్ చూస్తుంటే గాయ్స్ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అయితే. పచ్చని పంట పొలాలు చూసారు కదా. లొకేషన్ అయితే అంత బాగుంది, మనసును కూడా మొత్తం దోచేసుకుంటుంది ఈ అందమైన ప్రకృతి. ఇక్కడి నుంచి వస్తే మాకైతే అసలు చూడండి, ముందు చూస్తే ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ నేచర్ నుంచి మాకైతే అసలు కదలబుద్ధి వేయట్లేదు, అంత బాగుంది. వామ్మో కొండ పొలాలు. ఈ ప్లేస్ నుంచి నాకైతే అస్సలు కదలబుద్ధి వేయట్లేదు. అసలు ఇక్కడ కూర్చొని రిలాక్స్ తీసుకుందాం. ఈ లొకేషన్ చూడడానికి నా రెండు కళ్ళు కూడా చాలట్లేదండి, అంత బాగుంది. ఇదిగో చూడండి, ఇక్కడ చిన్న కర్ర ఉంది, ఈ కర్రలో చాలా జాగ్రత్త అడుగు వేయాలి. ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్త చూసుకుంటూ నడవాలి. కాలు స్లిప్ అయితే మాత్రం కిందకి పడిపోతాము. ఈ అన్న అయితే చూడండి, కొండ పొలాల మధ్య ఆ గడ్డినైతే కోసుకుంటున్నాడు, పశువులు కనుక్కుంటుంది. ఫ్రెండ్స్, ఆ పాక దగ్గర వెళ్ళాలంటే ఈ కట్టుకున్న కోట రాయిని అయితే ఎత్తుకోవాలి. కోట రాయో రాయి కోట తెలియట్లేదు, కనిసి పడిపోతాం కూడా బాబు, జాగ్రత్త. ఈ మూల దాకా పొలాలు ఉన్నాయి చూడండి, ఈ మూలలో ఒక ఇల్లు కట్టి జీవిస్తున్నారు, అదే ఇప్పుడు చూద్దాం రండి.
బాగా దగ్గరికి వచ్చాము. కుక్క కూడా మనకి వెల్కమ్ చెప్పేస్తుంది. రండి వెళ్దాం. పడి పడి వెళ్తున్నాం. అమ్మా చూడండి ఫ్రెండ్స్, మట్టి గడతో రేకులు ఎంత మంచి కట్టుకున్నారో. పిక్కలు ఏరుకోవడానికి వెళ్ళారా? చూడండి అమ్మాయితో పొద్దున జీడి పిక్కలు ఏరుకోవడానికి అయితే వెళ్ళిందట. బాగుంది మీ ఇల్లు. మీ ఇల్లు బాగుంది, సూపర్గా ఉంది. వద్దానే మీ ఇల్లు అలాగే. ఈ కుక్క అయితే అరుపులు తగ్గట్లేదు. ఇక్కడ ఒక గేదె ఈ అమ్మవారు పెంచుకుంటున్నారు. ఇది చూడండి, ఇక్కడ మంచి ప్లేస్లో అయితే ఇదేనా వంటగది? వంటగది అంటే ఇది కమరాలు వస్తారా? బాగుందిరా, బాగుంది. అడవుల మధ్య చక్కగా చిన్నగా ఇల్లు కట్టి జీవిస్తున్నారంటే సూపర్గా ఉంది. సరే ఈ అనే వాళ్ళది వంటగది చూద్దాము ఒకసారి రానా. సో చూడండి అమ్మ వాళ్ళ వంటగది బాగుంది, చిన్నది. ఒకసారి దగ్గరికి రానా. చూడండి ఏటి కూర వండారు. అయ్యా ఏటి కూర అండి అయ్యా? ఇది ఇదేదో పులుసు అనుకుంటాను. చాలా బాగా మట్టి పొయ్యి దగ్గర మట్టి కుండలతో వంట చేసుకుంటున్నారు. పొయ్యి కూడా చాలా బాగుంది. ఇది చూడండి, ఇది చూపిస్తాం ఒకసారి. ఊటవాగు నీరుని అయితే ఈ విధంగా తీసుకొచ్చి చూడండి బిందెలో ఈ విధంగా పెట్టుకున్నారు. చాలా బాగుంది, చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడైతే బాగుంది. చూడండి అంత చక్కగా కట్టారు. నాన్న ఒకసారి మీ ఇల్లు చూపించుకోవచ్చా? మేము చూడొచ్చా? మీ ఇల్లు చూడొచ్చా? ఓకే ఓకే రండి. నాన్న వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు ఇల్లు చూసుకోవాలని. గైస్ ఇప్పుడైతే నాన్న వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు ఇల్లు చూసుకోవాలని. ఒకసారి ఇల్లు చూద్దాం. తమ్ముడు రాను ఒకసారి. చూడండి ఇక్కడ చాలా మంచి కలర్ అయితే పూసారు. ఇది మట్టి కలర్, ఇదైతే వైట్ కలర్. ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి ఆ పుట్ట మన్ను అలాగే పేడతో కలిపి అంటున్నారు. ఒకసారి ఇంట్లోపలికి వెళ్దాం. నాన్న వాళ్ళు చూపించమన్నారు కాబట్టి. చూడండి డోరు ఇటు డోర్ ఉందో లేదో తెలీదు. చాలా బాగుంది. డోర్ లేదు ఆయన కూడా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాని ఒకసారి ఇక్కడ ఎక్కడ చూస్తున్నా మా గిరిజనులు చూడండి. ఇది రైసు, ఇవి పిండి అనుకుంటాను. ఈ విధంగా పెట్టేసుకున్నారు. మట్టి కుండల దగ్గర ఎక్కువైతే వంట చేసుకుని తింటారు. అలాగే చేపల కూర, చేపలు కదా నెత్తలు కదా, నెత్తలు తర్వాత టమాటా ఈ విధంగా చూడండి ఎంత మంచిగా పెట్టారో. వావ్. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి రండి మీకు చూపిస్తాను. తమ్ముడు ఒకసారి చూడండి గెమ్మెల దగ్గర కోడి అయితే గుడ్లు పెడుతుంది చక్కగా, చిన్న చిన్న గుడ్లు చూడండి. ఆల్రెడీ కోడి అరుస్తుంది. సో చాలా బాగుందండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కత్తిలు గుడ్డలు వాళ్ళు కొండ పూలు పనిచేసినప్పుడు ఉపయోగించుకుంటారు. గుడ్డలు చూడండి ఈ విధంగా ఉన్నాయి. నానా మీ ఇల్లు బాగుంది, చాలా బాగుంది. ఆ పచ్చని పంట పొలాలు గట్ల మీద, అలాగే పైన చూస్తే అడవి ఎక్కువ కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు. అమ్మ నువ్వు ఇద్దరు ఉండిపోతారా? మరి అడవుల మధ్య రాత్రిపూట భయపడరా? లేదు, భయం లేదు. అలాగే ఉంది. కుక్క ఉంది. ఇందాక మనకి వెల్కమ్ చెప్పింది కదా, ఆ కుక్క అయితే నాన్న వాళ్ళతో తోడుగా ఉండిపోతుంది. సో ఇక్కడే పడుకుంటూ పోతారట. చాలా పీస్ఫుల్ గా ఉందండి. ఇలాంటి అడవుల మధ్య జీవిస్తున్నారు. అలాగే మరి రాత్రిపూట లైట్లు ఉన్నాయా? లేవు. అలాగే మరి రాత్రిపూట ఎలా అయితే మరి లైట్ లేకుండా, మరి సోలార్ లైట్ ఉందా? పోనే సోలార్ లైట్ కూడా లేదు, ఓన్లీ టార్చర్ లైట్ ఉందా? లైట్లు ఆగి చేయడానికి కర్రలు. ఓకే గైస్, మనము చాలా వీడియోలో చూపించాను సోలార్ లైట్లు, అలాగే సోలార్ కొనుక్కొని వాళ్ళ యొక్క జీవనం కొనసాగించే వీడియోలు అయితే చూసాము. కానీ ఇక్కడైతే అనుకోండి నాన్న వాళ్ళకి సోలార్ లైట్ ఛార్జింగ్ లైట్లు కూడా లేవు. మనకి బ్యాటరీలు ఉంటాయి కదండి, 250 కానీ 300 దొరుకుతాయి. ఆ బ్యాటరీలతో నైట్ పూట టార్చర్ వాడుకుంటారట. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మధ్యన హైప్ అయిన పదం వస్తుంది కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళందరికీ. ఈ హైప్ అయిన కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పలేనా? బాయ్.